నోకియా యొక్క కీప్యాడ్ ఫోన్స్ రెండు విషయాలకు పాపులర్ చెందాయి. ఒకటి వాటి బుల్లెట్ ప్రూఫ్ డ్యూరబిలిటీ, అంటే ఎంత గట్టిగా వాడినా పాడవని క్వాలిటీ, మరియు మరొకటి వాటి బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారాల పాటు నడిచేది, అంటే వారాల తరబడి ఉండే బ్యాటరీ లైఫ్. అయితే ఈ ఫోన్ల బ్యాటరీను తయారు చేసే కంపెనీ ఈ రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎలక్ట్రిక్ కార్ మేకర్ గా మారిందని తెలుసుకున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు. దాని పేరు BYD. అంటే BYD పూర్తి పేరు బిల్డ్ యువర్ డ్రీమ్స్. ఈ రోజుల్లో BYD అనేది ఈవీ మార్కెట్ లో అత్యంత పెద్ద పేరుగా నిలిచిపోయింది. ఇది ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో ఇది ఎంత పెద్ద పేరుగా మారిందంటే ఈవీ ఇండస్ట్రీలో బెస్ట్ అయిన టెస్లాను కూడా వెనక్కి నెట్టేసింది. టెస్లా అంటే ఈవీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎవరూ తాకలేని రేంజ్, కానీ BYD దాన్ని డీలాగా పడేసింది. ఇండియాలో 90% మార్కెట్ షేర్ ని సొంతం చేసుకోవాలనే టార్గెట్ ని పెట్టుకుంది. ఈ చైనీస్ కంపెనీ ఈ విధంగా ముందుకు సాగుతున్న తీరు చూస్తే ఇండియన్ ఈవీ మార్కెట్ ను హైజాక్ చేసే అవకాశం కూడా ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద కార్ బ్రాండ్, దీని గురించి మీరు ఎప్పుడూ విని ఉండరు అనే లైన్ ను BYD తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంది. ఈ లైన్ కేవలం ప్రమోషన్ కోసం మాత్రమే కాదు, నిజంగానే నిజం. ఎందుకంటే ఒకప్పుడు బొమ్మలు, మొబైల్ ఫోన్స్ బ్యాటరీస్ ను తయారు చేసిన ఈ కంపెనీ ఈ రోజు $8.3 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ను కలిగి ఉంది. అంటే చిన్న చిన్న దేశాల GDP కంటే ఎక్కువ. కాబట్టి ఈ వీడియోలో మనం BYD తన ఎలక్ట్రిక్ కార్స్ ద్వారా ఈ స్థాయికి ఎలా చేరుకుందో, 100 సంవత్సరాలుగా కార్లు తయారు చేస్తున్న బ్రాండ్స్ లో భయాన్ని ఎలా కలిగించిందో, మరియు భారతదేశంలో కూడా BYD మొత్తం ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ ను హైజాక్ చేస్తుందా అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. BYD గేమ్ ని అర్థం చేసుకోవడానికి మనం ముందుగా దాని చరిత్రను తెలుసుకోవాలి. ఈ కంపెనీ ఒక ఆటోమేటివ్ ఇంజనీర్ కాకుండా ఒక కెమిస్ట్ 1995 లో ప్రారంభించారు. అతని పేరు వాంగ్ షాంఫు. స్టార్టింగ్ లో BYD పూర్తిగా రీఛార్జ్ చేయగల బ్యాటరీస్ ను మాత్రమే తయారు చేసింది. అవి ఎక్కువగా మొబైల్ ఫోన్స్, కెమెరాస్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ లో ఉపయోగించబడేవి. కానీ 2000 చివరికి వాంగ్ కు ఒక విషయం అర్థమైంది. రాబోయే కాలంలో బ్యాటరీస్ చమురు బావుల కంటే తక్కువ కాదని. అక్కడి నుంచి 2003లో BYD ఆటోమేటివ్ వైపు అడుగుపెట్టింది. మొదట ఆటోమొబైల్స్ కోసం బ్యాటరీలను తయారు చేయడం నుంచి సొంతంగా ఆటోమొబైల్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. 2003లో తమ మొదటి కారుని విడుదల చేసింది. దాని పేరు F3. ఇది కాంపాక్ట్ సెడాన్, కానీ ఎలక్ట్రిక్ కార్ అయితే కాదు. అయినప్పటికీ ఈ కారు చైనాలో విజయవంతమైంది, ఎందుకంటే ఇది తక్కువ రేటు ఉండడం వల్ల సమర్థవంతంగా పనిచేసేది. ఆ తర్వాత 2008లో F3 ఆధారంగా F3 DM ని లాంచ్ చేసింది. ఇది చైనాలో మొట్టమొదటి మాస్ ప్రొడక్షన్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు. అక్కడి నుంచి BYD ఎలక్ట్రిక్ వైపు తిరగడం మొదలైంది. 2010లో BYD తన ఎలక్ట్రిక్ కాంపాక్ట్ కారు E6 ని లాంచ్ చేసింది. ఇది ఇన్స్టంట్ హిట్ అయింది. ప్రత్యేకమైన విషయం ఏంటంటే E6 ఇది కేవలం పర్సనల్ కస్టమర్స్ కోసం మాత్రమే కాకుండా ఫ్లీట్ సర్వీసెస్ ను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేయబడింది. ఆ తర్వాత BYD పట్టుకున్న వేగాన్ని చూసిన అమెరికన్ బిలియనియర్ బిజినెస్ మ్యాన్ వారెన్ బఫెట్ కూడా ఈ కంపెనీలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. ఈ రోజు BYD ఎలక్ట్రానిక్ పార్ట్స్ నుంచి సోలార్ ఎనర్జీ వరకు, ఎలక్ట్రిక్ కార్స్ నుంచి ట్రైన్ ట్రాన్స్పోర్ట్స్ వరకు ప్రతి సెక్టార్ లో టాప్ లో ఉంది. ఇప్పుడు BYD సక్సెస్ సీక్రెట్ ని డీకోడ్ చేద్దాం. దీనిలో మొదటి విషయం BYD యొక్క యూనిక్ బ్యాటరీ టెక్నాలజీ. సాధారణంగా ఇప్పుడు ఇతర కంపెనీలు EV బ్యాటరీస్ కోసం లిథియం అయాన్ బ్యాటరీస్ ను ఉపయోగిస్తున్నాయి. వీటిలో క్యాథోడ్, యానోడ్ ఉంటాయి. ఇందులో ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ నింపబడి ఉంటుంది. క్యాథోడ్ మరియు యానోడ్ మధ్య సపరేటర్ ఉంటుంది. క్యాథోడ్ కొన్ని కెమికల్స్ తో తయారవుతుంది. అందులో నికిల్, కోబాల్ట్, మాంగనీస్ ఉంటాయి. యానోడ్ గ్రాఫైట్ తో తయారవుతుంది. ఈ బ్యాటరీలో అతి ముఖ్యమైన భాగం ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఇది లిథియం సాల్ట్స్ నుండి తయారవుతుంది. అందుకే దీన్ని లిథియం అయాన్ బ్యాటరీ అని అంటారు. కానీ BYD కేవలం ఎఫిషియెంట్ గా మాత్రమే కాకుండా చీప్ గా కూడా బ్యాటరీస్ ను తయారు చేయాలనుకుంది. దీనికోసం వారు లిథియం అయాన్ బ్యాటరీస్ నుంచి 2 అత్యంత ఖరీదైన మినరల్స్ అంటే నికిల్ మరియు కోబాల్ట్ ను రిమూవ్ చేశారు. వాటి స్థానంలో ఐరన్ మరియు ఫాస్ఫేట్ ను ఉపయోగించారు. అలా తయారైనవే లిథియం అయాన్ ఫాస్ఫైడ్ LFP బ్యాటరీస్ అంటారు. దీన్ని EV ఇండస్ట్రీలో LFP బ్యాటరీస్ అని కూడా పిలుస్తారు. BYD కేవలం బ్యాటరీస్ లో కెమిస్ట్రీని మాత్రమే మార్చలేదు, బ్యాటరీ ప్యాకేజింగ్ టెక్నాలజీలో కూడా పెద్ద ఇన్వెన్షన్ చేసింది. అలా రూపొందించినవే బ్లేడ్ బ్యాటరీస్. ఈ బ్లేడ్ బ్యాటరీస్ EV ఇండస్ట్రీలో నిజమైన గేమ్ చేంజర్ గా నిలిచాయి. ఈ బ్యాటరీస్ లో సెల్స్ అనేవి చాలా సన్నని బ్లేడ్ షేప్ లో ఉంటాయి. దీనివల్ల తక్కువ ప్లేస్ లో ఎక్కువ బ్యాటరీస్ ను స్టోర్ చేయగలుగుతాయి. ఇది చివరికి ఎఫిషియన్సీని మరియు పర్ఫార్మెన్స్ ను కూడా బాగా పెంచుతుంది. అంతేకాదు ఈ బ్లేడ్ బ్యాటరీస్ వల్ల EVలో మంటలు చెలరేగే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
ఎందుకంటే ఇవి 300 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ను కూడా తట్టుకోగలవు. ఇంత బలంగా ఉంటాయి కాబట్టి వేరే కంపెనీస్ కూడా లైన్ లో ఉండి ఈ బ్యాటరీస్ టెక్నాలజీ కోసం వెయిట్ చేస్తాయి. ఇప్పుడు రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే లో కాస్ట్ సీక్రెట్. BYD దీన్ని వర్టికల్ ఇంటిగ్రేషన్ అని అంటుంది. సింపుల్ గా చెప్పాలంటే BYD తన కార్స్ లో ఉపయోగించే ఎక్కువ పార్ట్స్ ను తానే తయారు చేసుకుంటుంది. దీన్ని ఒక సాధారణ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ఇప్పుడు చాలా కార్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ వెహికల్స్ పార్ట్స్ ను బాష్, కాంటినెంటల్, యాక్టివ్ వంటి కంపెనీల నుంచి కొంటారు. ఈవీల విషయంలో చూస్తే వోక్స్ వ్యాగన్ తన ID.3 కోసం కొన్ని పార్ట్స్ ను మాత్రమే తయారు చేస్తుంది, మిగిలినవి అవుట్ సోర్సింగ్ చేస్తుంది. టెస్లా తన మోడల్ 3లో 68% పార్ట్స్ ను స్వయంగా తయారు చేస్తుంది. కానీ BYD తన సీల్ కార్ కోసం 75% పార్ట్స్ ని తానే తయారు చేస్తుంది. ఇప్పుడు ఇక్కడే BYD యొక్క ప్రైస్ సీక్రెట్ అన్లాక్ అవుతుంది. ఈ విధంగా BYD తన కార్స్ లో ఉపయోగించే దాదాపు అన్ని పార్ట్స్ ని స్వయంగా తయారు చేస్తుంది. ఇతర మ్యానుఫ్యాక్చరర్స్ పైన ఆధారపడకపోవడం వల్ల తన ఈవీలను చాలా తక్కువ ధరకే అమ్మగలుగుతుంది. టెస్లా విషయంలో ఎలాన్ మస్క్ విధానం ఏంటంటే ఫస్ట్ హై అండ్ పర్ఫార్మెన్స్ కార్స్ తో ప్రారంభించి బ్రాండ్ ను నిర్మించుకోవాలి, ప్రజలను అట్రాక్ట్ చేయాలి, ఆ తర్వాత నెమ్మదిగా తక్కువ ధరలకు రావాలి. కానీ ఈవీల విషయంలో BYD విధానం దీనికి పూర్తిగా ఆపోజిట్ గా ఉంది. ఈ చైనీస్ కంపెనీ మొదట ఎలక్ట్రిక్ టాక్సీలు, బస్సులతో ప్రారంభించింది. ఆ తర్వాత ప్రీమియం లుక్ ఉన్న ప్యాసింజర్ కార్స్ వైపు అడుగుపెట్టింది. అమెరికాలో యావరేజ్ గా టెస్లా ఎలక్ట్రిక్ కార్ కాస్ట్ వచ్చేసి $45,000, అంటే సుమారు 38 లక్షల రూపాయలు కాగా, యావరేజ్ గా BYD ఈవీ కాస్ట్ డైరెక్ట్ గా దాని సగం అంటే $22,000, అంటే సుమారు 18 లక్షల రూపాయలు మాత్రమే. ఈ కాస్ట్ లో ఉన్న భారీ తేడా ఒక్కటే BYDని ముందంచులో నిలబెట్టింది. లాస్ట్ ఇయర్ సేల్స్ లెక్కల్లో చూస్తే 2023లో BYD 3.02 మిలియన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అమ్మింది. దీంతో అది ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చర్ గా మారింది. ఇంత పెద్ద సంఖ్యలో ఈవీ సేల్స్ ఇప్పటి వరకు ఎవరు చూడలేదు. కానీ ఇక్కడ క్వశ్చన్ అయితే వస్తుంది, కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ ని కంట్రోల్ చేయడం ద్వారా ఎలా ఇంత తక్కువగా ప్రోడక్ట్ ని చేయగలుగుతుంది? అయితే ఇక్కడ నుంచి గేమ్ లోకి చైనీస్ గవర్నమెంట్ ప్రవేశిస్తుంది. చైనీస్ ఈవీ మేకర్స్ కు చైనా ప్రభుత్వం అంతగా సపోర్ట్ చేసింది. దాన్ని చూస్తే వాళ్లే ఈ బిజినెస్ లో భాగమైనట్టు అనిపిస్తుంది. నమ్మడం కష్టంగా ఉన్న చైనా గవర్నమెంట్ 2010 నుంచి ఈవీ మేకర్స్ కు సుమారు $230 బిలియన్ టాక్సెస్ రాయితీ ఇచ్చింది. 2027 వరకు $97 బిలియన్ మాఫీ చేయనుంది. ఇది ఎంత డబ్బో మీరే అర్థం చేసుకోండి. ట్యాక్స్ రాయితీలతో పాటు చీప్ లోన్స్, ఫ్యాక్టరీల కోసం తక్కువ ధరల్లో భూమి, R&D కోసం సబ్సిడీస్ ఇవన్నీ ప్రభుత్వమే ఇస్తుంది. చైనీస్ ప్రభుత్వం ఈవీ మేకర్స్ కు ఇంత గట్టి సపోర్ట్ ఇస్తుండడంతో యూరోపియన్ యూనియన్ దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసింది. అయినప్పటికీ ఈ విషయాలన్నీ కలిసి BYD ఈ రోజు 60కి పైగా దేశాల్లో వ్యాపారం చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ మేకర్ గా నిలిచింది. ఇప్పుడు అసలైన క్వశ్చన్ కి వద్దాం. BYD ఇండియా ఈవీ మార్కెట్ ను హైజాక్ చేస్తుందా? ఇండియాలో ఆటోమోటివ్ మార్కెట్ ను 2 పదాల్లో వివరించాలంటే అవి కాస్ట్ సెన్సిటివ్ మరియు వాల్యూ ఫర్ మనీ. ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే BYD ఇండియా మార్కెట్ షేర్ ని సొంతం చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ చైనీస్ కంపెనీ గురించి మీకు ఇంతకు ముందే తెలుసా? ఈ చైనీస్ కంపెనీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి.